Yeah, good evening, friends. So here we are, 17th day. Let me check some people to come in. Whoever is joined. No, I will not know if whoever is joined, if it is audible, you can just give me a yes, Lavanya, hi. Yes, Rajesh, hi. So yes, hello, Satyanarayana, Lakshmi Garu, hi. Bhagya, hello. Hello, friends. Yes, Dedipya. Yes. So, ee roju. Yes, Ajit. Hello. Yes. Yes, Lavanya. Yes. Ramohan Garu. Yes. It's very nice. Wonderful to see all of you friends. అందరికీ ఈ 21 డే ప్రోగ్రాంలో ఈ రోజు జరుగుతున్న 17వ రోజుకి అందరికీ స్వాగతం. అండ్ thank you all for being in this part. 21 days లో ఒక్క రోజు కూడా ఈ 17 days నుంచి ఒక్క రోజు కూడా ఎవరు మిస్ అవ్వకుండా రెగ్యులర్ గా వస్తూ ఉండి ప్లస్ అట్ ద సేమ్ టైం గుడ్ ఈవినింగ్ అశ్విని అట్ ద సేమ్ టైం ఇంకా మెంబర్స్ అందరూ యాడ్ అవ్వడం ఇట్స్ రియలీ వండర్ఫుల్. చాలా అద్భుతం. లెట్ us కంటిన్యూ దిస్ జర్నీ టుగెదర్ ఆల్ ద టైమ్. ఓకే ఫ్రెండ్స్, సో స్టార్ట్ చేసే ముందు యాజ్ యూజువల్ నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఓకే, సో ఒక ఊర్లో వీళ్ళు ఉండేవాళ్ళు, అంటే బాటసారులు ఉంటారు కదా, సో బాటసారులు ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు ఒక దేశం నుంచి ఇంకొక చోటికి వాళ్ళ వాళ్ళ బిజినెస్ వర్క్ మీద వాళ్ళు అలా వెళ్తూ ఉంటారు. సో హలో శాంతి గారు, హాయ్, గుడ్ టు సీ యూ ఆల్. ఎస్ సుబ్బారెడ్డి గారు. సో లెట్స్ కంటిన్యూ, దిస్ హైస్ గోస్ ఆన్. సో అయితే వాళ్ళు ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వాళ్ళు వెళ్తూ ఉన్న టైంలో వాళ్ళు అందరూ ఒక గ్రూప్, గ్రూప్ కి లీడర్స్ అంతా యంగ్స్టర్స్ అనమాట. అయితే ఇంకో గ్రూప్ కి 2 గ్రూప్స్ ఉన్నాయి. ఒక గ్రూప్ కి లీడర్ వచ్చేసి ఇస్ అ లిటిల్, అంటే కొంచెం ఓల్డ్ మెంబర్ అనమాట. సో ఓల్డ్ మెంబర్ తను నెమ్మదిగా నిదానంగా వెళ్తూ ఉన్నాడు. అయితే గ్రూప్ లో ఉన్న వాళ్ళంతా ఏమనుకుంటారు, మన గ్రూప్ లీడర్ ని మార్చి మన గ్రూప్ లీడర్ ముసలివాడు అయిపోయాడు, ఇంకా ఈ గ్రూప్ లీడర్ తను అవ్వదు, ఏంటో ముసలిగా చేస్తున్నాడు, నిదానంగా నెమ్మదిగా వెళ్తూ ఉన్నాడు, ఇది అవ్వట్లేదు, మనకు కూడా యంగ్ లీడర్స్ ఉంటే బాగుంటుంది, ముందుకి ఇంకో గ్రూప్ ఉన్నారు, వాళ్ళు బాటసార్లు ఉన్నారు, వాళ్ళు యంగ్ లీడర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర, సో అంత చక్కగా వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వాళ్ళని వాళ్ళ ప్రోగ్రామ్స్ చేసుకుని వాళ్ళు వెళ్ళిపోతున్నారు, మనం కూడా అలాగే యంగ్ లీడర్ని పెట్టాలి అని అనుకుంటాడు. అని అంటే సో అప్పుడు అలా దారిలో వెళ్తూ ఉన్న కొద్దీ ఎవరు ఒక 2 మనుషులు ఎదురొస్తారన్నమాట. వాళ్ళ దారిన వాళ్ళు వెళ్తూ ఎదురొచ్చి వాళ్ళని చూసి, ఏంటి ఇంత మెల్లగా నడుస్తున్నారు, వాళ్ళ లీడర్ తోని మాట్లాడుతున్నారు అనమాట. ఏంటి ఇంత మెల్లగా వస్తున్నారు, మీరు ఫాస్ట్ గా ఎందుకు వెళ్ళట్లేదు, కరెక్ట్గా వెళ్ళిపోవచ్చు కదా. ఓకే, సో నాయిస్ యాడ్ అవుతుందా? విచ్ నాయిస్ ఇస్ యాడింగ్ రాజేష్? there is absolutely silence here. What kind of a voice? It may be something else. Just check. మీరు ప్లేసెస్ చెక్ చేసుకోండి ఒకసారి, వాయిస్ ఎక్కడ యాడ్ అవుతుందో నాకు ఐడియా ఉండట్లేదు. ఇఫ్ ద నాయిస్ ఇంకా వేరే బయట నుంచి వస్తే ఐ కెనాట్ స్టాప్ దట్, రైట్? బట్ ఐఎమ్ సిట్టింగ్ ఇన్ అ వెరీ సైలెన్స్ అండ్ other than me there is nobody in this place, so you can be sure about it. Okay, so where are we? Oh,
అవన్నీ కూడా వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు ఆ ఇద్దరు మనుషులు వచ్చి ఆ ముసలతన్ని ఆ లీడర్ని ఆ గ్రూప్ లీడర్ని అడుగుతారు అనమాట. వేరే గ్రూప్ వాళ్ళు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు కదా, వాళ్ళు యంగ్స్టర్స్ ఉన్నారు, మీరెందుకు ఇంత నెమ్మదిగా వెళ్తున్నారు, వాటర్ అంతా ఎందుకు క్యారీ చేసుకొని వెళ్తున్నారు, దారిలో ఎన్నో ప్లేసెస్ ఉంటాయి. It is the mic. So what do I do if it is the mic? Some disturbance coming. I think plugging of. Oh, it's already been plugged. రోజు లాగే కూర్చున్నాం కదా. Disturbance. Sound disturbance వస్తుందా? ఇంకా వస్తుందా sound disturbance? Okay. Is the voice clear right now? Without the microphone, is the voice clear? మైక్రోఫోన్ లేకుండా వాయిస్ క్లియర్గా ఉందా? ఎవరన్నా వాయిస్ క్లియర్గా ఉందంటే is it audible or not? వినిపిస్తుందా లేదా చెప్తే then I can make some, I can continue. Audio disturbance, there is nothing. Yes, it is clear, it is much better, you are able to hear. Yes, okay. So microphones might లేకుండా మాట్లాడతాను, I think that's better. Okay, yes, so now okay, fine. Okay, so I think before I start, I would wish to say, Satyanarayana, your friend is calling me from Facebook number. I cannot pick up the call. You can tell her, you can sir kalsi, maybe you can clear danki join avadam ibbandiga undemo, maybe the notification has not come or something, you can share, but she is in the group, so you can just see. Okay friends, so let us not get disturbed, and we will continue. So ఆ గ్రూప్ అతను ఇద్దరు మనుషులు వచ్చి అడిగినప్పుడు వాటర్ ఎందుకు క్యారీ చేస్తున్నారు, వాటర్ని తీసేయండి అని చెప్తారు. వాటర్ని తీసేస్తే మీకు లోడ్ తగ్గిపోతుంది, వెయిట్ తగ్గిపోతుంది, సో యూ కెన్ గో ఫాస్ట్గా వెళ్ళొచ్చు కదా, దారిలో వాటర్ చాలా దొరుకుతుంది అని చెప్తారు. అయితే అప్పుడు అతను లీడర్ ఏం చెప్తాడంటే, వాటర్ ఎలా దొరుకుతుందండి, ఇదంతా ఎడారి ప్రాంతం కదా, సో వాటర్ మేము క్యారీ చేసుకుంటాము, దారిలో ఎవరికి ఎప్పుడు ఏం అవసరం వస్తుందో తెలియదు కదా, వీ విల్ క్యారీ ద వాటర్ అంట. అంటే ఆయనకి ఉండేసి, ఎందుకండి వాటర్ అనవసరంగా చెప్తే మీరు వినట్లేదు, వాటర్ వల్ల మీకు జర్నీ కూడా చాలా లేట్గా అయిపోతుంది, అనవసరం మీరు వాటర్ బాటిల్స్ కోసం అనే వెయిట్ తీసుకుని వెళ్ళడం, మీ జర్నీని లేట్ చేసుకోవడం అంత కరెక్ట్ కాదు, సో దానిలో చాలా దొరుకుతాయి, చాలా వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి, అందులో ఇంకాసేపట్లో వర్షం కూడా పడిపోతుంది, మీకంత వాటర్ ఏం అవసరం వస్తుంది. అతను ఆ లీడరు చూసేసి, వర్షం ఎక్కడి నుంచి పడుతుంది అని అనుకుంటాడు. సరే వర్షం ఎక్కడి నుంచి పడుతుందో అర్థం కావట్లేదు అని తను చూస్తారు. ఆ లోపల ఇంకా వాళ్ళు, సరే నీ ఇష్టం నీకు చెప్పినా వినట్లేదు, వీఆర్ గోయింగ్ అహెడ్ అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు. అయితే వీళ్ళందరూ ఉండేసేసి వాళ్ళకి అడుగుతుంటాడు అనమాట. లీడర్ ఆ గ్రూప్ లో ఉన్న వాళ్ళు వాళ్ళని లీడర్ని అంటారు, ఎందుకు మీరు ఆయన మాటలు చెప్పిన మాటలు విని, వాటర్ బాటిల్స్ కావాలి మాకు, అంటే చాలా బరువుగా ఉంది కదా వాటర్ కంటైనర్స్, అవి తీసేద్దాం, దారిలో ఎక్కడో దొరుకుతుంది కదా. ఆయన చెప్తాడు, నా అనుమానం నాకుంది, నేను ఈ దారిలో నేను చాలా ట్రావెల్ చేశాను, సో చూద్దాం, అంత ఇబ్బంది అనిపిస్తే అప్పుడు ఆలోచిద్దాంలే, ఇప్పటికైతే బయలుదేరదాం అంటాడు. అని కాస్త ముందుకు వెళ్తూ ఉండగానే దానికి అస్థిపంజరాలు కనపడతాయి. అస్థిపంజరాలు చూసి ఆ గ్రూప్ వాళ్ళంతా భయపడతారు. ఏంటి అస్థిపంజరాలు కనబడుతున్నాయి ఏంటి అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తుంటారు. ఆలోచించి అంత దగ్గరకు వచ్చి చూస్తుంటే అప్పుడు ఆ లీడర్ చెప్తారు, ఆ ముసలతను కొంచెం వయసు నాని కాబట్టి ఆయన చెప్తారు, అస్థిపంజరాలు కనపడ్డాయి, నా అనుమానం నిజమైంది అంటారు. ఏంటి మీ అనుమానం అంటే, మనకి ఇంతకుముందు వచ్చిన వాళ్ళు మ్యాన్ ఈటర్స్, అంటే మనుషుల్ని
తినే క్యానిబాల్స్ అనమాట వాళ్ళు. ఓకే. సో వాళ్ళంతా వాళ్ళు వచ్చారు. వాళ్ళని చూసి వాళ్ళ మాటలు బట్టి వాళ్ళు ఎంత ఇరిటేషన్ చూపించారో, వాటర్ క్యాన్ తీసుకొని నెమ్మదిగా వెళ్తున్నామని వాళ్ళు చూపించిన ఇరిటేషన్ లో నాకు కొంచెం అనుమానం కలిగింది. వాళ్ళ కళ్ళను చూసినప్పుడు చాలా నార్మల్ గా లేవు, ఆర్డినరీ మనుషులకు ఉన్నట్టు లేవు, డిఫరెంట్ గా ఉన్నాయి. సో నాకు అనుమానం కలిగింది అని చెప్పారు. దాని తర్వాత మళ్ళీ వర్షం పడుతుంది, వాటర్ బాటిల్స్ ఎందుకు అన్నారు. అసలు ఈ వేసవ టైంలో వర్షం పడడం ఏంటి, అందులో ఆకాశం చూస్తే దూరం దూరం నుంచి కూడా మబ్బులు కనపడలేదు. అందుకే నాకు డౌట్ వచ్చి నేను ఆయన చెప్పిన మాటలు వినలేదు కదండి, మన దారి మనం గౌరవంగా వెళ్ళిపోదాము. ఇది ఇంతకు ముందు ఎవరైతే యంగ్ గ్రూప్ ఎవరైతే వెళ్ళారో వాళ్ళు వాళ్ళ మాటల్లో పడిపోయి ఉంటారు, వాళ్ళనే తినేసి ఇక్కడ పడేసి ఉంటారు, వాళ్ళ ఎముకలు ఇక్కడ పడేసి ఉంటారు అని చెప్తారు. అది చూసి అప్పుడు వాళ్ళ గ్రూప్ లో వాళ్ళంతా మనం ఎంత పిచ్చిగా ఆలోచించాము, యంగ్ లీడర్ ఉంటే ఫాస్ట్ గా వెళ్ళిపోవచ్చు, ఈజీగా వెళ్ళిపోవచ్చు అని అనుకున్నాము. బట్ సి ఇప్పుడు మనకి ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషి, ఒక వృద్ధ మనిషి అంటే ఒక ఎక్స్పీరియన్స్, ఒక అనుభవం, జీవితం పట్ల ఒక అనుభవ జ్ఞానం ఉన్న మనిషి మనకి మనం ఎన్ని గండాల్ని మనము ఇచ్చేసాము, మనం తప్పుకున్నాము అని చెప్పి ఆయనకి ఎంతో ఇచ్చేసి మీ గురించి చాలా తక్కువగా ఆలోచించాము, మమ్మల్ని క్షమించండి అని క్షమాపణ వేడుకుని ముందుకెళ్తాం. సో ఫ్రెండ్స్, ఈ స్టోరీ వల్ల మనకు అర్థమైంది ఏంటి అంటే, చూసిన ప్రతిదీ నిజం కాదు, మనం చూస్తున్న ప్రతి విషయము నిజం కాదు, దాని వెనకాల ఏదో ఇంకొక బ్రహ్మరహస్యం అంటారు కదా, బ్రహ్మరహస్యం అనేది దాగి ఉంటుంది. సో మనం దాన్ని ఆలోచించాలి. మనకు కనపడేదంతా నిజం కాదు, అలా అని కనపడుతున్నది ప్రతిదీ అబద్ధము కాదు, కానీ కనపడుతున్న దాని వెనకాల ఏదైతే కనపడని విషయం ఉంటుందో దాని గురించి మనం ఆలోచించాలి. సో ఫ్రెండ్స్, ఈ స్టోరీ ఇవాళ టాపిక్ కి మనకు కంటిన్యూ అవుతుంది. సో ఈ టాపిక్ ఏంటి అని అన్నప్పుడు, బిఫోర్ ఐ స్టార్ట్ ద టాపిక్, ఒక క్వశ్చన్ నేను ఇక్కడ ఆన్సర్ చేయాలనుకుంటున్నాను. సత్యనారాయణ, తను మీ ఫ్రెండ్కి కనెక్ట్ అవ్వకపోతే యూ కెన్ షేర్ ఫర్ నౌ. ఈ లింక్ ని మీరు షేర్ చేయొచ్చు, షేర్ చేస్తే తన ఫేస్బుక్ తన అకౌంట్ నుంచి చూస్తూ ఉంటుంది. అండ్ లేటర్ ఆన్ ఐ విల్ సీ. ఓకే, సో లెట్స్ గో అహెడ్. ఓకే ఫ్రెండ్స్, సో వాయిస్ చాలా క్లియర్ గా ఉంది కదా, ఏం ప్రాబ్లం లేదు కదా? కెన్ ఎనీవన్ జస్ట్ టైప్ ఎస్? సో వీ విల్ ఫర్దర్ కంటిన్యూ విత్ అవర్ టుడే. ఈ రోజు టాపిక్ తో మనం కంటిన్యూ అవుదాం. ఆడిబుల్ గా ఉంది కదా, చాలా క్లియర్ అనిపిస్తుంది కదా? ఎవరైనా ఒకళ్ళు టైప్ చేయగలిగితే బాగుంటుంది. ఎస్, ఓకే. అందరూ వింటున్నారా లేకపోతే ఎస్ ఎస్ అని అక్కడ పెట్టేసి? ఓకే, అట్లీస్ట్ వన్ పర్సన్ యాజ్ ఎస్, ఎస్ క్లియర్ అండ్ ఆడిబుల్. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అజిత్. సో వీల్ ఒకళ్ళు ఎస్ అని పెట్టగానే అన్ని లైన్గా వస్తున్నాయి. ఓకే, సో వి విల్ గో అహెడ్. సో మనం కంటిన్యూ చేద్దాం ఈరోజు టాపిక్ కి. ఈ స్టోరీ ఈరోజు ఎందుకు చెప్పాను అంటే, మనకి ఈ స్టోరీలో ఉన్న సారాంశం కనపడినంత నిజం కాదు, ఏదైతే కనపడుతుందో దాని వెనకాల ఉన్న సారాంశం మనం తీసుకోవాలి. ఓకే, సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే, పాజిటివ్ సైడ్ ఆఫ్ డార్క్నెస్. అంటే ఒక చీకటి వెనక ఉన్న అద్భుతం ఏంటి, ఒక కన్స్ట్రక్టివ్ ఎవల్యూషన్ ప్రాసెస్ ఏంటి, ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ ఏంటి అన్నది మనం తెలుసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ మనం ఈ పాయింట్స్ తెలుసుకునే ముందు పాజిటివ్ సైడ్ ఏంటి, డార్క్నెస్ అంటేనే మనకి ఫస్ట్ అంటే ఏంటి. మనం చాలా వరకు డార్క్నెస్ అంటే ఏమనుకుంటాము, చీకటి, లేకపోతే డిస్ట్రక్షన్ కానీ, నెగిటివ్ కానీ, ఒకటి మనకు తెలియనివన్నీ ఎన్నో వస్తుంటాయి. అండ్ ఇంకొంచెం ఫర్దర్ గా కొంచెం మనకి నాలెడ్జ్ అవన్నీ ఐడియా ఉంది అన్నప్పుడు మనకి ఇంకా పాయింట్స్ ఏమొస్తుందంటే, డార్క్నెస్ ఇస్ సంథింగ్, లైట్ ఏదైతే ఎక్కడైతే పడలేదో దాన్ని డార్క్నెస్ అని అంటారు. బట్ నౌ హియర్ ఐ వాంట్ టు మేక్ ఇట్ క్లియర్, ఏవైతే మనలో మెమరీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా రిజాల్వ్ కానివి, అంటే ఇంకా అన్నోన్ స్టేట్ లో ఉన్నది, ఇంకా తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మన మెమరీస్ లో, ఇంకా వాటి గురించి అంటే మన గురించి తెలుసుకునే ప్రయత్నంలో, మనం ఈ జన్మ అంటూ ఎత్తిన ఈ భూమండలానికి వచ్చిందే మనం తెలుసుకోవడానికి.
అంతకుమించి వేరే పర్పస్ ఎవరికి ఉండదు. నాకు ఈ పర్పస్ ఉంది, నేను లైఫ్ లో ఇంతమందికి నేను ధ్యానం చెప్పాలి, అదే నా పర్పస్ ఆఫ్ లైఫ్ అది అన్నట్టు అవన్నీ కాదు. మన పర్పస్ ఆఫ్ లైఫ్ ఎప్పుడు కూడా మనల్ని మనం తెలుసుకోవడమే. అది జరిగేదాకా మనం ఈ జన్మలు ఎత్తుతూనే ఉంటాం. పుట్టుక చావు ఈ ఈ సర్కిల్లో మనం వీల్ ఆఫ్ లైఫ్ అంటారు దాన్ని. ఇందులో మనం ఎప్పుడు తిరుగుతూనే ఉంటాం. సో దట్ ఈస్ ద ఓన్లీ పర్పస్. సో ఆ పర్పస్ లో ఆ ప్రయత్నంలో మనకి ఏవైతే విషయాలు ఇంకా మనకు తెలియలేదో, మన లోపల ఉన్న మెమరీస్ గురించి మనం తెలుసుకునే ప్రయత్నంలో ఇంకా మన గురించి ఏవైతే విషయాలు తెలియకుండా, లేకపోతే సగం తెలిసి ఇంకా మిగతా సగం తెలియకుండా ఏవైతే రిజాల్వ్ కాని ఉన్నాయో వాటన్నిటిని చీకటి అంటారు. అంటే దాని మీద ఇంకా వెలుగు పడలేదు అని. ఓకే, సో డార్క్నెస్ అన్నది, ఇప్పుడు డార్క్నెస్ అంటే నెగిటివా పాజిటివా అని ఒక పాయింట్. డార్క్నెస్ అంటే ఏంటి అంటే మనకి ఇంకా తెలుసుకోలేని విషయాలు ఏవైతే ఉన్నాయో, మన గురించి ఇంకా తెలుసుకోని విషయాలు, ఇంకా రిజాల్వ్ కాని విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డార్క్నెస్ కిందకి వస్తాయి, చీకట్లో ఉన్న విషయం. నెక్స్ట్ చీకటి అంటే మరి అది పాజిటివా నెగిటివా, దాన్ని మనం ఎలా ఆలోచిస్తాం? చీకటి అంటే యాక్చువల్లీ ఇట్ ఈస్ బోత్, ఇట్ ఈస్ పాజిటివ్ ఆల్సో, ఇట్ ఈస్ నెగిటివ్ ఆల్సో. అంటే అది కన్స్ట్రక్టివ్ గా ఉంటుంది, డిస్ట్రక్టివ్ గా కూడా ఉంటుంది, రెండు విధాలుగా ఉంటుంది చీకటి అనేది. మనం చాలా వరకు చీకటి అంటే ఒకటే చూస్తాం, అయితే చాలా బాగుంటుంది, అద్భుతం, దాని వెనకాల వచ్చే జ్ఞానం బాగుంటుంది, అది మంచిది చెప్తాం. లేదా చీకటి అంటే అబ్బా తలకాయ నొప్పి, అదంతా పెయిన్ సఫరింగ్ అంతా ఉంటుంది, డిస్ట్రక్టివ్ అని చెప్తాం. బట్ ఇట్ ఈస్ బోత్. తల్లి గర్భంలో కూడా చీకటిగానే ఉంటుంది, కానీ అది నెగిటివా పాజిటివా? ఇట్స్ పాజిటివ్. ఓకే, చీకటి అంటేనే పాజిటివ్, కానీ మన లోపల ఉన్న గుణాలు, మన మైండ్ ఎలా ప్రజెంట్ చేస్తుందో ఆ చీకటి అనేది మన మైండ్ లో ఉంటుంది, తత్వంలో ఉంటుంది. ఆ మైండ్ పర్సీవ్ చేసుకునే విధానం, మన తత్వం మన మైండ్ లో ఒక విషయాన్ని పర్సీవ్ చేసి స్వీకరిస్తుంది కాబట్టి, ఒక విధంగా స్వీకరిస్తుంది కాబట్టి చీకటి అనేది మనలో ఉంటుంది. అంతేకాని ఆ చీకట్లో ఏ ప్రాబ్లం ఉండదు, ప్రాబ్లం మనలో ఉంటుంది, చీకట్లో ఏ ప్రాబ్లం ఉండదు. ఓకే, కానీ చీకటి కనపడగానే ఏమవుతుంది, మన లోపల ఉన్న విషయాలన్నీ ఓపెన్ అవుతున్నాయి, కానీ చీకటి లాగా ఉంది, దానిపైన చేసుకుంటూ వెళ్తుంది, ప్రాబ్లం మనలోంచి మొదలవుతుంది. ఓకే, సో ఇట్ హెస్ గాట్ నథింగ్ టు డూ విత్ ఎనీథింగ్. లైట్ ఈజ్ లైట్, డార్క్ ఈజ్ డార్క్. అవి యాక్సెస్ అవ్వడం వల్ల మనలో కొన్ని క్వాలిటీస్, మనలో కొన్ని పర్సెప్షన్స్ బయటకు వస్తున్నాయి, కొన్ని తెలియని విషయాలు, మన గురించి మనకు తెలియని విషయాలు బయటకు వస్తున్నాయి వాటి వల్ల. కానీ లైట్ అంటే మంచిది, డార్క్ అంటే చెడ్డది, లేదా రెండు మంచివి రెండు చెడ్డవి అన్నది ఏమీ ఉండదు. లైట్ ఈజ్ లైట్, డార్క్ ఈజ్ డార్క్, దట్స్ ఆల్. కానీ మనం తీసుకునే విధానాన్ని బట్టి, మనకు వచ్చే ఆలోచన బట్టి అది మంచా చెడు అన్నది మనకి ముందుకు. సో నౌ వాట్ ఆర్ ది నెగిటివ్ ఆస్పెక్ట్స్? అంటే సో కాల్డ్ నెగిటివిటీ అని మనం నెగిటివ్ అని ఎందుకు అంటున్నామంటే, దెర్ ఇస్ నథింగ్ లైక్, నాకు తెలిసి నెగిటివ్ అన్నది ఏమీ లేదు. ఒక విషయం రిజాల్వ్ కాకపోతే మళ్ళీ మళ్ళీ ఎంత ప్రయత్నించినా కొన్ని ఇమోషన్స్ క్లియర్ కానంతసేపు అవి మనలో డిస్ట్రక్షన్ గా పనిచేస్తాయి. సో డిస్ట్రక్షన్ గా పనిచేస్తాయి కాబట్టి వాటిని నెగిటివ్ ఆస్పెక్ట్స్ అన్నారు. అవి ఇంకా తెలియట్లేదు. డార్క్నెస్ ఎందుకని యూజ్ చేస్తున్నామంటే వాటి గురించి ఇంకా మనకి తెలియాలి కాబట్టి. ఓకే, సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఫియర్ బేస్డ్ ఇమోషన్స్. మనలో భావాలు భయం అన్న దీని నుంచి బయటకు వస్తుంది. భయము అంటే ఇన్సెక్యూరిటీ, మనం ఏదైనా కోల్పోతామేమో అని భయం. మనం ఏదైనా కోల్పోతామేమో అన్న భయానికి మనం చాలా తప్పులు చేస్తూ ఉంటాం మనకు తెలియకుండా. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పిల్లలు వాళ్ళకి కొత్తగా టిఫిన్ బాక్స్ ఇచ్చారు, వాళ్ళకి బాగా నచ్చింది. ఓకే, సో టిఫిన్ బాక్స్ తీసుకొని వాళ్ళు వెళ్తూ ఉంటారు, కానీ ధ్యాస అంతా వాళ్ళకి ఆ టిఫిన్ బాక్స్ మీద ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ ఫియర్ బేస్డ్ ఇమోషన్ అనుకోండి, దాని మీద అటాచ్మెంట్ ఫియర్ బేస్డ్ గా వచ్చింది అనుకోండి, సో వాళ్ళకి ధ్యాస అంతా ఎక్కడ ఉంటుందంటే టిఫిన్ బాక్స్ మీద ఉంటుంది. పద్దాక నా టిఫిన్ బాక్స్ ఎవరినో కొట్టేస్తారేమో అన్న భయం ఉంటుంది. అంటే ఒక అటాచ్మెంట్ అనేది ఒక విషయాన్ని వాళ్ళది ఆటోమేటిక్ గా రివర్స్ గా వెళ్తుంది అన్నమాట. అంటే భయం అన్న బేస్ మీద నుంచి ఆ భావన అనేది వెళ్తుంది. సో ఇవన్నీ కూడా ఇంకా తెలుసుకోవాల్సిన ఆస్పెక్ట్స్. మనకి ఎందుకంత ఇన్సెక్యూరిటీ, ఎవరన్నా పైకి వస్తున్నారంటే కూడా భయం ఉంటుంది. దిస్ కమ్స్ అండర్ ఐడెంటిటీ క్రైసిస్. ఈ నెగిటివిటీ అంతా ఐడెంటిటీ క్రైసిస్ నుంచి వస్తుంది.
మన ఐడెంటిటీ గురించి మనం చాలా ఇచ్చేస్తాం. మన పేరంటూ తెలియాలి. ఇట్ ఈస్ గుడ్ థింగ్. మన గురించి ప్రపంచానికి తెలియాలి అని అనుకోవడంలో తప్పేం లేదు. అదేం ప్రాబ్లమాటిక్ థింగ్ కాదు. కానీ దానికోసం అని అవతల వాళ్ళని వంచేస్తాను అన్న పాయింట్ మాత్రం కరెక్ట్. నాకు ఇంపార్టెన్స్ పెరగాలంటే నా పక్కన ఉన్న వాళ్ళు అందరూ అయితే నా కాళ్ళ కింద నిలబడాలి, కాళ్ళ కింద ఉండాలి, లేదా సైలెంట్ గా ఉండాలి, డామినెంట్ గా ఉండాలని ఆ డామినెంట్ ట్రేట్స్ చూపిస్తే మాత్రం అది కరెక్ట్ కాదు. సో దీస్ ఆర్ ఫియర్ బేస్డ్ ఎమోషన్స్. ఇవన్నీ కూడా భయంతో వచ్చిన, ఒక ఇన్సెక్యూరిటీతోని వచ్చిన ఎమోషన్స్. అండ్ నెక్స్ట్ మనకు తెలిసిందే కోపం. తన కోపమే తనకు శత్రువు అని మనం ఆల్రెడీ విన్నాం. సో కోపము అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఎన్ని విధాలుగా వస్తుంది, టైప్స్ ఆఫ్ యాంగర్స్. ఒక కోపం మనం ఒక విషయం జనాలకి చెప్పి 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 ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే విసికెత్తి హెల్ప్లెస్నెస్ స్టేట్ నుంచి కోపం వస్తుంది. ఆర్ నా మాట వినట్లేదు అన్న అహంతో కోపం వస్తుంది. లేకపోతే ఇంత ఒక హెల్ప్లెస్నెస్ నుంచి వచ్చింది, ప్లస్ ఒక అహంతో వచ్చింది. లేకపోతే కోపం అని అంటే అదేంటో మనకు తెలియట్లేదు కాబట్టి మన మీద మనకి కోపం వచ్చింది. ఓకే, ఒక విషయం నాకు అర్థం కావడం లేదు, ఎంత ఆలోచించినా ఆ విషయం నాకు అర్థం కావట్లేదు కాబట్టి ఆ విషయం మీద నాకు కోపం వచ్చింది. సో ఇలా కోపం ఎన్నో విధాలుగా మనకు ఎదురవుతూ ఉంటుంది. కానీ అది ఎందుకు వచ్చింది, ఆ కోపం వచ్చింది, దాని వెనుక రూట్ కాజ్ ఏంటి అన్నది మనం ఈ కోపం ఎందుకు వస్తుంది, అదేంటో చేతకాని తత్వం నుంచి వస్తుందా, లేకపోతే మన అహం నుంచి వచ్చిందా, లేకపోతే దాని గురించి నాకు ఇంకా అర్థం కావట్లేదు, నా లోపలున్న డెఫిసిట్స్ గురించి వల్ల వచ్చిందా ఏంటి అన్నది కూడా మనకు తెలియాలి. ఇవన్నీ ఏంటి అంటే నెగిటివ్ ఆస్పెక్ట్స్ అని ఎందుకు అన్నాను అంటే ఇవన్నీ మనల్ని తక్కువ చేసేస్తాయి. మన దృష్టిలో మనకి తక్కువ చేసేస్తాయి. ఇప్పుడు కోపము నాకు అర్థం కావట్లేదు అన్న పాయింట్, ఈ విషయం నాకు ఎన్నిసార్లు టీచర్ చెప్పినా నాకు అర్థం కావట్లేదు, మన మీద మనకే కోపం వస్తుంది. నేను అంత మొద్దున అంటే అంత మొద్దున నేను నా గురించి నాకు అంత సింపుల్ విషయాలు కూడా అందరికీ అర్థమవుతున్న సింపుల్ విషయాలు నాకు అర్థం కావట్లేదా, నేను అంత మొద్దున అన్న ఫీలింగ్ వస్తుంది. సో దట్ ఈస్ ఆల్సో మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కి దెబ్బతింటుంది, లో సెల్ఫ్ ఎస్టీమ్ కి తీసుకెళ్తుంది. ఓకే, నెక్స్ట్ అహంతో వచ్చింది అంటే మన ఎవల్యూషన్ ప్రాసెస్ దెబ్బతింటుంది. దట్ ఈస్ ఇట్ ఇస్ నాట్ రైట్. నెక్స్ట్ హెల్ప్లెస్నెస్ నుంచి వచ్చిందంటే ఇన్సెక్యూరిటీ, నేను ఇంకా సఫిషియంట్ కాదు, నేను ఇంకా అంత వాస్ట్ కాదు, నా లోపల ఉన్న పొటెన్షియల్ నేను ఇంకా తెలుసుకోలేదు. సో స్పిరిచువల్లీ ఆల్సో ఇట్ ఈస్ డిగ్రేడింగ్ యూ. సో యాంగర్ ఇస్ నెవర్ గుడ్ ఎనర్జీ. యాంగర్ అనేది ఎప్పుడు వచ్చినా కానీ దాంట్లో మరి ఆ కోపం ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి మొదలైంది అన్నది చూడాలి తప్ప వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను ఎక్స్ప్రెస్ చేస్తాను అని అందుకు. ఓకే, దీస్ ఆర్ ద ఆస్పెక్ట్స్ వీ నీడ్ టు అండర్స్టాండ్. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే, ఇంకో ఆస్పెక్ట్ ఏంటి అంటే, ఫస్ట్ ఇస్ ఫియర్ బేస్డ్ ఎమోషన్స్, నెక్స్ట్ ఇస్ యాంగర్. ఇప్పుడు థర్డ్ పాయింట్ జెలసీ, అంటే ఈర్ష్య అనేది చీకటి దీంట్లో ఒక డిస్ట్రక్టివ్ ఆస్పెక్ట్. ఈర్ష్య అనేది మన దగ్గర లేదు కాబట్టి ఏడుస్తున్నాము, ఆల్రెడీ ఏడుస్తూనే ఉన్నాము, అవతల వాళ్ళ దగ్గర ఉందని ఇంకెక్కువ ఏడుపైపోయి. సో దర్ టూ వేస్ వీఆర్ క్రైమ్, వీఆర్ నాట్ హ్యాపీ. జెలసీ అంటే ఏం జరిగినా సరే వీఆర్ నాట్ హ్యాపీ. ఎప్పుడు కూడా మనకి ఏదో బెస్ట్ కావాలి అన్న ఫీలింగ్, అంటే వీఆర్ నెవర్ సాటిస్ఫైడ్. మనకెప్పుడు భావన అనేది ఉండదు, ఎప్పుడు అసంతృప్తి. ఓకే, ఎప్పుడు మనం ముందుకు వెళ్ళలేము. ఇవన్నీ కూడా ఏ విషయంలో మనకు అసంతృప్తి వచ్చింది, మనలో ఉన్న ఆ చీకటి ఏంటి, అసంతృప్తి ఎక్కడి నుంచి వచ్చింది, ఏ విషయం మీద మనకు తృప్తి పడట్లేదు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళకి క్లారిటీ ఉండదు కాబట్టి అసంతృప్తి అనేది మిగులుతుంది. ఒక పాయింట్ అర్థం కాదు, అసంతృప్తి ఉంది, వాళ్ళు ఈర్షపరుషులు అంటే వాళ్ళే మంచి వాళ్ళు కాదు, వాళ్ళు చెడ్డవాళ్ళని కాదు. పాయింట్ వాళ్ళ లైఫ్ లో ఏదో విషయం మీద వాళ్ళకి క్లారిటీ రావట్లేదు, వాళ్ళు ఆల్రెడీ మదన పడుతున్నారు లోపల, వాళ్ళకి తెలియదు ఏ విషయంలో క్లారిటీ. ఆల్రెడీ ఆ పాయింట్స్ లో వాళ్ళు ఆల్రెడీ సతమతం అవుతున్నారు లోపల. అది బయటికి ప్రజెంటేషన్ మాత్రం ఈర్ష్యలాగా బయట ప్రజెంట్ అయింది కాబట్టి వాళ్ళ ప్రజెంటేషన్ ఎప్పుడు కూడా తప్పుగానే అర్థమవుతుంది. అందుకే నేను బయట చూసిందల్లా మనము అలాగే యాజ్ ఇట్ ఈస్ గా యాక్సెప్ట్ చేసుకోకూడదు. దాని వెనకాల
తెలియంది ఏముంది దాన్ని చూసి దాన్ని బట్టి మనం ముందు కనపడుతున్న దాన్ని జడ్జ్ చేయాలి. జడ్జ్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళని అప్లిఫ్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఎవరైనా ఈర్షపడుతూ వచ్చారనుకోండి, ఓహో నీ దగ్గర ఇంత పెద్ద ఇల్లు ఉందా, మా దగ్గర ఇక్కడ ఉంది అంత పెద్ద ఇల్లు, నీకంటే బాగా ఇల్లు ఉంది మాకు ఇక్కడ ఉందని, ఇలాంటి కొంచెం క్రిటిక్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్, జెలసీ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ చెప్పారనుకోండి, వాళ్ళు ఏ విషయం మీద సతమతం అవుతున్నారో అని అర్థం కాదు. వాళ్ళకి మనం మెచ్చుకుని వాళ్ళ అప్రిసియేషన్ మనం మెచ్చుకొని వాళ్ళకి లైఫ్లో ఎవరు పాపం అప్రిషియేట్ చేయలేదేమో వాళ్ళని, వాళ్ళ పొటెన్షియల్ వాళ్ళని వాళ్ళు ఎంత హైయెస్ట్ పొటెన్షియల్ అని అనుకుంటున్నారో కొంతమందికి వాళ్ళు చాలా గొప్పగా అనుకుంటారు, కానీ ఎవరు చెప్పరు కాబట్టి వాళ్ళకి తెలీదు నేను ఎందుకు పనికిరాను, నాకు అంత సీన్ లేదు అని అనుకుంటారు. నాకు అంత సమర్థత లేదు, నేను వాళ్ళను అసమర్థత ఎక్కువ ఉంది అని చెప్పి ఫీల్ అవుతుంది. సో అలా వాళ్ళు అందుకని అవతల వాళ్ళ సమర్థతను చూసి ఈర్ష్యపడుతుంది. సో వాళ్ళని ఎప్పుడైతే మనం అప్రిషియేట్ చేసామో, అది కాదు ఇది యాక్చువల్గా వీళ్ళ పాయింట్ అని చెప్పి అప్రిషియేట్ చేసామో, వాళ్ళ అవతల చూడడం మానేసి వాళ్ళ లోపలికి చూడడం లేదు. ఇట్ ఇస్ కాల్డ్ పవర్ ఆఫ్ కమ్యూనికేషన్ ఆర్ట్. ఒక కమ్యూనికేషన్ అనేది ఒక ఆర్ట్. మనం ఎప్పుడైతే కనపడుతుంది ఏదైతే చెడు కనబడుతుందో దాని వెనకాల ఆ చెడు ఎక్కడి నుంచి వచ్చిందని చూసి దాన్ని చూపించామో, అప్పుడు దాన్ని చూడడానికి వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ వైపు పడుతుంది. లేకపోతే వాళ్ళు ఇలా చూస్తూ ఉన్నారు, వాళ్ళకి అర్థం కాలేదు, మనం వెనకాల ఉన్నది అర్థమైంది, వెనకాల ఉన్న పాయింట్ కూడా చెప్తే ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని ఇలా తిరుగుతారు, అప్పుడు వాళ్ళ లోపలికి వాళ్ళు వెళ్ళగలుగుతారు. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ హ్యూమన్ మైండ్ ఎంత సింపుల్గా ఉంటుందో. మనుషులు అనేవాళ్ళు చాలా మంచివాళ్ళు. మనిషి అంటేనే చాలా మంచి బాగా ఉండేవాళ్ళు, మనుషులు అంటే వాళ్ళకి తెలియక కొన్ని ఎక్స్ప్రెషన్స్ వాళ్ళు ఎదురు చెప్తూ ఉంటారు. ఎందుకంటే కాబట్టి అదేంటో కూడా వాళ్ళకి తెలియక వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. సో మనకి జ్ఞానం అంటూ వచ్చిన తర్వాత మనం అది కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలం. ఓకే, నా నెక్స్ట్ ఇస్ ఫాల్స్ ఐడెంటిటీ. ఫాల్స్ ఐడెంటిటీ అనేది మనం యాక్చువల్గా ఎంతో ఉంటాం, కానీ నేను ఎంతో అని చెప్తూ ఉంటాను, అంటే యాక్చువల్లీ ఐఎమ్ దిస్ అని చెప్తూ ఉంటాను. ఓకే, చాలా వరకు ఫాల్స్ ఐడెంటిటీ అనేది ఎక్కడ వస్తుందంటే ఏదైతే మనం కాదో అదే మనం అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒకరోజు ధ్యానం చేస్తూ ఉంటే బుద్ధుడు కనపడి ఏదో చెప్తాడు, అంతే. ఇంకా నా బుద్ధుడు మనలో లీనమైపోయాడు, నేను బుద్ధుడు ఒకటి, నేను బుద్ధుడిని అయిపోయాను అంటారు. ఇంకా వాళ్ళు టైటిల్స్ రాసేసుకుంటారు, బుద్ధ దిస్ దట్ అని టైటిల్స్ రాసేసుకుంటారు. ఓకే, వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇట్స్ ఆల్ ఫాల్స్ ఐడెంటిటీ. మన ఐడెంటిఫికేషన్ ఈ భూత ప్రపంచంలో మన శరీరం ఎలా అయితే చూపిస్తుందో మన మైండ్ ఆలోచనలు ఎలా ఉందో అలాగే ఉండాలి. అలా అని ఏ టైటిల్స్ వచ్చినా యాక్సెప్ట్ చేయకూడదని కాదు, ఏ టైటిల్స్ ఎవరు వచ్చినా హ్యాపీగా యాక్సెప్ట్ చేసుకోవాలి, కానీ దాని మీద అటాచ్మెంట్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఆ టైటిల్కి మనం అటాచ్ అయిపోతామో మన రియల్ నేచర్, మన ట్రూ నేచర్ ఏదైతే ఉందో అది మిస్ అయిపోతుంది. అప్పుడు అది ఫాల్స్ ఐడెంటిటీగా క్రియేట్ అవుతుంది. ఫాల్స్ ఐడెంటిటీ అంటే ద ఐడెంటిటీ విచ్ యు ఆర్ యాక్చువల్లీ నాట్. లైఫ్ అంతా దేనిపైన మన గొడవ జరుగుతుందంటే మనం అది అనుకుంటాము, కానీ యాక్చువల్గా మనం ఇదే. మనకి ఆత్మకి ఎంతో పొటెన్షియల్ ఉండొచ్చు, మల్టీ డైమెన్షనల్ బీయింగ్ ఉండొచ్చు, కానీ ఈ శరీరం ఉన్నంత వరకు ఈ శరీరం పరిధిలోంచే పనిచేయాలి. శరీరాన్ని దాటి వెళ్తానంటే కుదరదు. అలాగే మనకి ఎంత ఫ్రీడమ్ ఉన్నా, మనకి ఎంత డెమోక్రసీ కంట్రీ అయినా, ఏదైనా మనకి సొసైటీలో కొన్ని లిమిటేషన్స్ అని ఉన్నాయి, వాటిని గౌరవించి ఆ పరిధిలోంచే మనం పనిచేయాలి, దాన్ని దాటి మనం వెళ్ళడానికి ఉండదు. సేమ్ వే ఫాల్స్ ఐడెంటిటీ అనేది మనం పరిధిని దాటి వెళ్ళినప్పుడు, పరిధిని మించి మనకి ఎంతంత పొటెన్షియల్ ఉండొచ్చు అవన్నీ నమ్మాలి. అవన్నీ మన తత్వాన్ని మనం పూర్తిగా నమ్మాలి, మన శక్తులను మనం పూర్తిగా నమ్మాలి, కానీ దాంతో పాటు క్యారీ ఫార్వర్డ్ అయిపోతుంది. ఈ గ్రౌండింగ్ అనేది ఉండాలి. ఎంత తెలిసిన దాన్నైనా, నాకు ఎన్ని తెలుసు, ఎన్ని పొటెన్షియల్ ఉన్నా ఇంకా నేను దారిలోనే ఉన్నాను, ఇంకా నేను పైకి చేరలేదు, ఇంకా నేను మెట్లు ఎక్కుతూనే ఉన్నాను, ఇంకా దారిలో నడుస్తూనే ఉన్నాను అన్న థాట్, అన్న నిజాయితీ మనలో ఉండాలి. అప్పుడు ఫాల్స్ ఐడెంటిటీ అనేది మనకి రాకుండా ఉంటుంది. దేర్ కెన్ బి
ఒక్కొక్కసారి ఫాల్స్ ఐడెంటిటీ టేక్ ఓవర్ చేస్తుంది మనకు తెలియకుండా. ఫాల్స్ ఐడెంటిటీ ఎప్పుడైతే టేక్ ఓవర్ చేసిందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది దగ్గర నేను వింటూ ఉంటాను, నాకు వాకింగ్ జరిగింది అని. వాకింగ్ ఈజ్ నాట్ యువర్ ట్రూ ఐడెంటిటీ. వాట్ ఎవర్ హెస్ వాకింగ్, ఏదైతే మీ లోపలికి వచ్చిందో అది మీ ట్రూ ఐడెంటిటీ కాదు. అది ఆ టైంలో మీ కర్మ పాఠాలు నేర్చుకోవడానికి, అంటే జీవితంలో మీ పాఠాలు నేర్చుకోవడానికి, మీలో ఇంకా తెలియని విషయాలు ఏవైతే ఉన్నాయో అవి నేర్చుకోవడానికి అప్పుడు సపోర్ట్ సిస్టమ్గా అవి వచ్చాయి మాత్రమే. మీరు ఆ క్వాలిటీనా కాదా అన్నది లైఫ్ మీకు చూపిస్తుంది. ఆ క్వాలిటీ మీలో ఎందుకు వచ్చిందంటే మీలో కూడా ఆ ఫ్రీక్వెన్సీ ఉండొచ్చు. ఆ ఫ్రీక్వెన్సీ ఇంకా డెవలప్ కావాలేమో. డెవలప్ అయ్యేంత వరకు సపోర్ట్ సిస్టమ్గా దాని సిమిలర్ పర్సనాలిటీస్ మీ దగ్గరికి వస్తాయి. ఎంతో మంది మనుషులు వస్తూ ఉంటారు మీ లోపల ఉన్న టాలెంట్ నిద్ర లేపడానికి, దాన్ని గుర్తించడానికి, దాన్ని తట్టి లేపడానికి ఎంతో మంది వస్తూ ఉంటారు. సో వీ నీడ్ టు ఐడెంటిఫై. ఆ ఫాల్స్ ఐడెంటిఫికేషన్ లోకి వెళ్తుంది. ఓకే, అండ్ నౌ నెక్స్ట్ ఇస్ లస్ట్. ప్యాషన్ ఉంటుంది లైఫ్ మీద, చాలా మీద ఒక ప్యాషన్ అనేది ఒక డిజైర్ లాంటిది. లస్ట్ ఇస్ లైక్ ఎ డిజైర్. ఆ డిజైర్ ఎలా ఉంటుందంటే ఎక్కడుంటే లోన్లీనెస్ నుంచి వస్తుంది, ఒంటరితనం నుంచి వస్తుంది. ఎప్పుడైతే ఒంటరితనం ఎక్కువైపోతుందో మనుషులకి, ఎన్నో 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 ఎంతో లైఫ్ స్టైల్ నుంచి, ఎన్నో జన్మల నుంచి వాళ్ళ తాతలు ముత్తాతలు అమ్మలు అమ్మమ్మలు వీళ్ళంతా ఎంత ఒంటరితన జీవితాన్ని గడిపారో వాళ్ళ వాళ్ళ లైఫ్లో, అదంతా ఒక్కసారి ఒక జనరేషన్కి మొత్తం నెట్టిపోతుంది. ఓకే, అప్పుడు ఆ లోన్లీనెస్ని నుంచి బయటికి రావాలి అంటే వాళ్ళు పడే లోపల వాళ్ళు చేరపాల్సిన ప్రాసెస్ అనేది భయంకరంగా ఉంటుంది. దాన్ని ఎవరు హ్యాండిల్ చేయరు. లైక్ నిన్న చెప్పినట్టు గత జన్మ కాదు, గతంలో జరిగిన విషయాలు, సంఘటనలు అవన్నీ కూడా ఒక్క మనిషి మీదకి ఎందుకు వస్తాయంటే డిఎన్ఏ ఉంది కాబట్టి. డిఎన్ఏ అనేది ఉంది కాబట్టి మనకి ఆ స్ట్రక్చర్ ఫామ్ నుంచి ఆటోమేటిక్గా ఆ మెమరీస్ అన్నీ కూడా మనకి యాక్సెస్ అవుతూ ఉంటాయి. ఇలా యాక్సెస్ అవుతూ ఉన్నప్పుడు మనకి ఎన్నో విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఒక విషయం తెలియాలి అంటే అది ఫస్ట్ మన అనుభవంలోకి రావాలి. అనుభవంలోకి వస్తేనే మనకి బ్యాక్గ్రౌండ్ ఏంటి, మనకి యాక్చువల్గా మన ఎనర్జీ ఏంటి, మన ఎనర్జీ నుంచి ఏ విషయాలు మనం తీయాలి అన్నది మనకు తెలుస్తుంది. సో లోన్లీనెస్ నుంచే వస్తుంది ఈ డిజైర్ అనేది, కోరికలు అనేవి కూడా మనకు ఆ ఒంటరితనం నుంచి వస్తుంది. ఆ ఒంటరితనాన్ని ఎప్పుడు తీసేస్తామో అది ఎలోన్నెస్ గా మారాలి. అంటే మనతో మనకి ప్రేమ ఎప్పుడైతే పుడుతుందో, మనతో మనం ఉండగలిగే కెపాసిటీ మనకి ఎప్పుడైతే వస్తుందో, అంటే మనతో మనం ఉండడం అంటే ఏదో ఒంటరిగా ఉండేసి ఇప్పుడు ఏదో క్వారంటైన్ లో ఒకళ్ళే ఉండేసేసి నేను ఒంటరిగా ఉండగలను అని ఫీలింగ్ అవ్వడం కాదు. ఒంటరితనం అంటే జనాల్లో ఉన్న అదే ప్రశాంతత ఉండాలి, ఒంటరిగా ఉన్న అదే ప్రశాంతత. అప్పుడే మనల్ని మనం జయించాలి. మనలో ఉన్న ఆ కర్మేంద్రియాలన్నీ కూడా మనం జయించినట్టు. అన్ని సెన్సెస్ ని, 5 సెన్సెస్, ఇన్ అండ్ అవుట్, అవుటర్ సెన్సెస్ కానీ 5 ఇన్నర్ సెన్సెస్ ని, అన్ని కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అన్నిటిని మనం ఎప్పుడైతే జయిస్తామో అప్పుడే మనకి ఈ లోన్లీనెస్ నుంచి బయటకు వచ్చి ఒక అలోన్నెస్, కంప్లీట్ క్లారిటీ అనేది మనకు. నెక్స్ట్ ఇస్ డిస్ట్రక్టివ్. చాలా డిస్ట్రక్టివ్ గా ఉంటారు కొంతమంది. వాళ్ళ మాటలో డిస్ట్రక్షన్ ఉంటుంది, వాళ్ళ చేతల్లో డిస్ట్రక్షన్ ఉంటుంది, వాళ్ళు చేసే ప్రతిదీ వాళ్ళు ఎటు మూవ్ అయినా డిస్ట్రక్షన్ ఉంటుంది. డిస్ట్రక్షన్ చేయకుండా వాళ్ళు నార్మల్ గా ఉంటుంది. ఇట్ ఈస్ ద థిక్కెస్ట్, డెన్స్ట్, అంటే ఇంటెన్సిఫైడ్ ఎమోషన్ అన్నమాట ఆఫ్ డార్క్నెస్. అంటే అందులో ఇంటెన్సిటీ చాలా ఉంది. ఇంటెన్సిటీ ఎందుకంత ఉంది అంటే ఎక్కడెక్కడవన్నీ కూడా చీకటి అంతా అలుముకుంది, చుట్టూ చీకటి తప్ప ఇంకా ఏమీ లేదు. ఏ తత్వం చూసినా, వాళ్ళలో ఏ పొలారిటీ చూసినా, అది ఫాల్స్ ఇది కావచ్చు, ఫేక్ ఐడెంటిటీ కావచ్చు, నార్మల్ ఐడెంటిటీ కావచ్చు, ఏదైనా సరే ఏ ఐడెంటిటీ వచ్చినా వాళ్ళకి ఆ డిస్ట్రక్షన్ లోనే ఉంటుంది, అన్ని చీకట్లోనే ఉంటుంది. ఆ చీకట్లోంచే వాళ్ళు వెలుగుని బయటకు తీయాలి, ఏం చేయాలి అని. సో ఆల్వేస్ అండర్స్టాండ్, ఎప్పుడైతే మన చుట్టూ చీకటి అనుకుందో మనం గుర్తించుకోవాల్సింది ఎప్పుడు కూడా మన జర్నీ. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, స్టార్టింగ్ లో కూడా ఫస్ట్ క్లాస్ లో నేను చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. నారాయణ, ఇట్ ఇస్ నర యొక్క ఆయన యాన, నరుడి యానమే నారాయణ. సో యూ షుడ్ ఆల్వేస్ అండర్స్టాండ్, మనకి ఎప్పుడన్నా చుట్టూ చీకటి అనుకుంది, మనకి ఏం అర్థం కావట్లేదు, పిచ్చెక్కుతుంది, అప్పుడే కోపం వస్తుంది, అప్పుడే ఇరిటేషన్ వస్తుంది, అప్పుడే డిప్రెషన్ వస్తుంది, అప్పుడే యాక్టివ్ అవుతున్నాం, ఇమోషన్స్ అస్సలు బ్యాలెన్స్ లేకుండా వెళ్తున్నాయి అంటే
మనం గుర్తించాల్సింది మన ప్రయాణం ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడ మొదలైంది, ఎలా వెళ్తుంది, ఫోకస్ అంతా మన మీదే ఉంటుంది. ఆ టైంలో రెస్ట్ తీసుకుంటామా, తిని పడుకుంటామా, ఎవరితో మాట్లాడకుండా కాసేపు సైలెన్స్ గా ఉంటామా, ఇవన్నీ కూడా మనకి మన రిలీజియస్ వాల్యూస్ నుంచి మనం బయటికి రావాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఫిలాసఫీ చాలా వర్క్ చేస్తుంది, మనల్ని బ్యాలెన్స్ చేస్తుంది ఫిలాసఫీ. జనరలీ సైకాలజీ ప్రకారం ఆలోచిస్తే ఫిలాసఫీ హ్యాస్ నో ప్లేస్. ఫిలాసఫీ అంటే అంత భ్రాంతి అనుకుంటూ కూర్చుంటే అవ్వదు అని అంటుంది సైకాలజీ. కానీ కొన్ని విషయాల్లో మనం అంత అంటే ఒక భయంకరమైన వైరాగ్యం, ఇంకా చావు తప్ప ఇంకా వేరే ఆప్షన్ లేదు అనే వైరాగ్యం ఎప్పుడైతే మనకి లోపల నుంచి వస్తుందో మనం పూర్తిగా డిస్ట్రక్షన్ మోడ్లోకి వెళ్ళిపోయామని అర్థం. ఆ డిస్ట్రక్షన్ మోడ్ అనేది మనకి ఎప్పుడు మనకి అది మంచిది కాదు. డిస్ట్రక్షన్ మోడ్ అనేది టు ఆల్వేస్ బీన్ అ కన్స్ట్రక్టివ్ మోడ్. ఆ కన్స్ట్రక్టివ్ మోడ్ అనేది మనకు చేయవచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ద నెగిటివ్ ఆస్పెక్ట్స్. నెక్స్ట్ పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఏంటి? ఇప్పుడు మన మెయిన్ టాపిక్ పాజిటివ్ సైడ్ ఆఫ్ డార్క్నెస్. సో పాజిటివ్ సైడ్స్ ఏంటి? పాజిటివ్ సైడ్ ఈజ్ ఆల్వేస్ లవ్ బేస్డ్ ఎమోషన్స్. లవ్ బేస్డ్ ఎమోషన్స్ అంటే ఇందులో డైరెక్ట్ గా పాజిటివిటీ కనబడుతూ ఉంటుంది. ఇంతకుముందు దాంట్లో మనం వెనక నుంచి చూడాలి. నెగిటివ్ సైడ్ అంటే ఏదైతే కనపడుతుందో దాని వెనక నుంచి మనం దాంట్లో ఉన్నది ఏంటి అనే పాయింట్ చూసి అక్కడ నుంచి మనం వర్క్ చేసుకోవాలి. ఇదైతే డైరెక్ట్ గా కనపడుతుంది డీపర్ లెవెల్స్. లవ్ బేస్డ్ ఎమోషన్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో ఒక అమ్మాయి ఉందనుకోండి. ఆ అమ్మాయి ఎవరినో ఇష్టపడింది, తల్లిదండ్రులకి నచ్చట్లేదు. ఆ అమ్మాయి ఎవరు ఇట్లా ఇష్టపడింది, వీళ్ళకి వెళ్తుంది, ప్రేమ 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 పెళ్లి అంటూ వెళ్తుంది. ఇక్కడ ఈ తల్లిదండ్రులకు తెలిసింది, వీళ్ళకి నచ్చట్లేదు. నచ్చినప్పుడు ఏం చేస్తారు అంటే కొంతమంది తల్లిదండ్రుల దగ్గర ఉన్న స్వభావం ఎలా ఉంటుందంటే, నీకు తెలుసా ఆ పిల్లోడు మంచోడు కాదంటారు. నేను విన్నానులే ఎవరి దగ్గర నుంచి, ఇండైరెక్ట్ గా మాట్లాడతారు. డైరెక్ట్ గా నువ్వు ఎవరితో తిరుగుతున్నావు అంట, ఏం సంగతి అని డైరెక్ట్ గా మాట్లాడరు. వాళ్ళు ఇండైరెక్ట్ గా ఇలా తెలిసింది నాకు, మన దీంట్లో రిలేటివ్స్ లో మీ కాలేజ్ లో ఆ పిల్లడు ఉన్నాడంట కదా, ఇది ఉన్నానంట, ఎవరో పేరు ఏదో చేసి డైరెక్ట్ గా చెప్తారు. లేదా స్టోరీ అని చెప్తారు. ఇలాంటి ఒక సంఘటన జరిగింది, ఒక స్టోరీ జరిగింది అని చెప్తారు. వాళ్ళ పిల్లలు మంచోళ్ళు కాదంట, చాలా మంది అమ్మాయిలు మోసం చేస్తారంట, ఇవి అని. ఓకే, పద్ధతి కరెక్ట్ కాదు, కానీ దాని వెనుక ఉన్న ఇంటెన్షన్ ఏంటి అంటే అమ్మాయి ఎక్కడ చేజారిపోతుందో అన్న పాయింట్ నుంచి ఒక ఇంటెన్షన్ బాగానే ఉంటుంది. ఇంటెన్షన్ పాజిటివ్ గానే ఉంటుంది, కానీ దాన్ని ప్రజెంట్ చేసేదంతా డార్క్నెస్ ఉంటుంది. సో పాజిటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ డార్క్నెస్, ఇది మొత్తం చీకటే, ఇలా ఎవరు చేయకూడదు, ఇట్స్ డార్క్నెస్, డార్క్ పాయింట్. కానీ అందులో పాజిటివిటీ ఏంటి అంటే అమ్మాయి మీద ఉన్న ప్రేమ, అమ్మాయి మీద ఉన్న బాధ్యత అలా చేయిస్తుంది. ఓకే, సో వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇందులో ప్రేమ కూడా ఉంది ఎమోషన్లో. దో ఇట్ ఇస్ డార్క్నెస్, కంప్లీట్ చీకటే అయినా వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళు ఎలాంటి అజ్ఞానంలో వచ్చి దీన్ని చేస్తున్నారో, దీన్ని ప్రజెంట్ చేస్తున్నారో, ఈ సిచ్యువేషన్ హ్యాండిల్ చేస్తున్నారో వాళ్ళు తెలుసుకునే పరిస్థితిలో ఉంది ఆ టైంలో. కానీ ఇది ఒక బిడ్డ పైన ఉన్న ప్రేమ బాధ్యత నుంచి ఇవన్నీ. సో అది ఒక్కసారి ఆ పాయింట్స్ ఇలా కాదు అని ఒకసారి కరెక్ట్ చేయగలిగితే బాగానే దానికి ఏం ప్రాబ్లం. నెక్స్ట్ సెల్ఫ్ అబాండన్మెంట్. కొంతమంది వాళ్ళకి నచ్చిన మనుషుల కోసమని పాట మీద తీసుకునే నేను కోరుకున్నా, నేను వీడియో అందుకే వెళ్తున్నా. దిస్ ఇస్ సెల్ఫ్ అబాండన్మెంట్. అంటే ఒకళ్ళ మంచి కోరి అందరూ ప్రశాంతంగా ఉంటే, నేను ఒక్కదాన్ని పక్కన ఉంటే అందరూ ప్రశాంతంగా ఉంటారు కదా అని పక్కకు వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, కొంతమంది వీళ్ళు ఉంటే ఏదో గొడవలు జరుగుతున్నాయి, వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది, గౌరవం ఉంటుంది, అన్నీ ఉంటుంది, కానీ వీళ్ళు ఉంటే గొడవలు జరుగుతుంటాయని వీళ్ళని పక్కన. యాక్చువల్లీ వాళ్ళ వల్ల గొడవలు జరగవు, గొడవలు వాళ్ళలోనే ఉంటాయి, లోపల వాళ్ళలోనే అన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. కానీ వీళ్ళు కొంతమంది పక్కన పెడతారు. కొంతమంది వాళ్ళు సెల్ఫ్లో తీసుకుంటారు. అవును, నా వల్ల డిస్టర్బెన్సెస్ రాకూడదు అని చెప్పి వాళ్ళే పట్టుకుంటారు. నా వల్ల ఏ డిస్టర్బెన్సెస్ రావడం నాకు ఇష్టం లేదు అని వాళ్ళే. దిస్ ఇస్ ఒక పాజిటివ్ ఆస్పెక్ట్. దో వాళ్ళ అబాండన్మెంట్ ఇష్యూలో ఉన్నా కానీ వాళ్ళ ఒక పాజిటివ్ ఆలోచించి, అందరి గురించి మంచి ఆలోచించి తీసుకున్న నిర్ణయం కాబట్టి అది ఎప్పుడు కూడా హైయర్ అవేర్నెస్ ఎవల్యూషన్లో మనకి ఎప్పుడు దాన్ని అది మన బ్లాక్గా క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ ఇస్ కన్ఫ్యూజన్. ఏం చేయాలో తెలియదు, కన్ఫ్యూజన్, ఇటు వెళ్ళాలో తెలియదు, అటు వెళ్ళాలో తెలియదు. సో కన్ఫ్యూజన్ అనేది ఎలా ఉంటుంది అంటే మనకి కన్ఫ్యూజన్ ఈజ్ బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. మనకు లైఫ్లో కన్ఫ్యూజ్ అవుతే తప్ప మనం ఎటు వెళ్ళాలి అని దాని విషయం గురించి మనం క్లారిటీకి రాము. సో క్లారిటీ రావాలి అంటే కన్ఫ్యూజన్తో మొదలవుతుంది. ఏ విషయమైనా క్లారిటీ కావాలి అంటే కన్ఫ్యూజన్తో మొదలవుతుంది. సో కన్ఫ్యూజన్ ఈజ్ ఆల్వేస్ అ బిగినింగ్.
అది డార్క్నెస్, కన్ఫ్యూజన్ అనేది డార్క్నెస్. కానీ అందులో పాజిటివ్ ఆస్పెక్ట్ ఏంటి అంటే మన క్లారిటీకి ఫస్ట్ అడుగు అవుతుంది. ఇట్స్ అ బిగినింగ్. కన్ఫ్యూజన్ ఇస్ ద బిగినింగ్ టువర్డ్స్ క్లారిటీ. సో దిస్ ఇస్ అ పాజిటివ్. నెక్స్ట్ ఇస్ డిటాచ్మెంట్. డిటాచ్మెంట్ అంటే ఎటువంటి కర్మని ఆశించకుండా, ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా మన కర్మల్ని మనం చేయాలి. దిస్ ఇస్ డిటాచ్మెంట్. అంటే అవుట్కమ్ కి మనం అటాచ్ అవ్వక్కర్లేదు. అలానే ఏదొచ్చినా అవుట్కమ్ ఎలా ఉన్నా మనం స్వీకరిస్తాము, కానీ అవుట్కమ్ కి మనం అటాచ్ అయ్యి ఉండదు. దిస్ ఇస్ కంప్లీట్లీ డిటాచ్మెంట్. గో అన్నది కొంతమంది ఉంటారు కొన్ని సంఘటనల్లో, నాకు నీతో పని లేదురే, నీతో నాకు అవసరం లేదు, నేను నా పని నేను చేసుకుంటాను అని అనుకుంటారు. నా పని నేను చేసుకుంటాను, నీతో ఎవరు మాట్లాడమంటారు. కానీ వాళ్ళ మైండ్ ఎలా ఉంటుంది అంటే ఆ టైంలో వాళ్ళకి ఆ సైలెన్స్ కావాలి. ఆ పని చేయడానికి ఒక సైలెన్స్, ఒక అట్మాస్ఫియర్, ఒక పాజిటివ్, ఒక ఒక సరౌండింగ్స్, ఒక ఎనర్జీ స్పియర్ అనేది వాళ్ళకి కావాలి, స్పేస్ అనేది వాళ్ళకి కావాలి. సో దిస్ ఇస్ యు ఆర్ డిటాచింగ్ యువర్ సెల్ఫ్ ఆ విషయం నుంచి. అంటే ఇట్ ఈస్ డిటాచింగ్ అంటే యు ఆర్ విట్నెసింగ్ ఎ సిచ్యువేషన్. ఓకే, చాలా వరకు మన లోపల మన సిచ్యువేషన్స్, మనకి ఏదైనా ట్రాన్స్పర్సనల్ లెవెల్లో మనకి రిలేషన్లో మనకి బాధ, గతంలో జరిగిన సంఘటనలు మళ్ళీ గుర్తొచ్చాయి అనుకోండి, దాన్ని గతంలో జరిగిపోయిన విషయాలుగా చూస్తే మనకు ఆ బాధ అనిపించదు. కానీ అందులో లీనమైపోతే ఎక్కువ బాధ మనం ఫీల్ అవుతుంది. యు ఆర్ బీయింగ్ అటాచ్ టు ఇట్. అదే ఈ రోజు నుంచి వెనకప్పుడు అట్లా జరిగింది కదా అని ఇక్కడ నుంచి చూస్తే అప్పుడు అది డిటాచ్డ్ వే ఉంది. అంటే అంటి అంటకుండా చూడదు. ఓకే, అంటి అంటున్నట్టు ఉండడం. దిస్ ఇస్ ఆల్సో వే ఆఫ్ డిటాచ్మెంట్. దాంట్లో ఏమవుతుందంటే మనం ఒక వైజ్ డిసిషన్స్ ఆ సిచ్యువేషన్ గురించి ఒక వైజ్ గా ఆలోచించడం అనే క్వాలిటీ బయటకు వస్తుంది. నెక్స్ట్ విట్నెసింగ్. డిటాచ్మెంట్ విట్నెసింగ్ కి పెద్ద తేడా ఉంది. విట్నెస్ అంటే సాక్షిగా గమనించడమే. బాధ వచ్చినా, నొప్పి వచ్చినా, ఏడుపు వచ్చినా, దుఃఖం వచ్చినా, ఆనందం వచ్చినా, ఏది వచ్చినా దాన్ని అది కంప్లీట్ గా సైలెంట్ అయ్యేదాకా దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండడం తప్ప, దాన్ని సాక్షిగా ఉండడం తప్ప ఇంకో క్వాలిటీ లేదు. అది ఆ టైంలో అది భయంకరమే కావచ్చు, అన్ని భరించాలా, ఇన్ని భరిస్తున్నామే, ఇన్ని భరించడం అవసరమా అనే పరిస్థితి చాలా భయంకరంగా ఉంది అని అనిపించవచ్చు. కానీ మనం సాక్షిగా గమనించడం అనేది మనకు ఇట్స్ అ పాజిటివ్ ఆస్పెక్ట్. ఇట్ విల్ టేక్ యూ టువర్డ్స్ ద పాజిటివ్ సైడ్. రెవల్యూషన్ లో మనం ముందుకే వెళ్తాం తప్ప వెనక్కి రావడం అనేది ఉంది. నెక్స్ట్ ఏంటి అంటే సెల్ఫ్ రెస్పెక్ట్. ప్రొజెక్షన్స్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్. ప్రొజెక్షన్స్ అంటే మన కళ్ళు మూసుకొని మన లోపల మనం చూసుకుంటే అది రిఫ్లెక్షన్. మన లోపల ఏముంది అన్నది మనకు తెలుస్తుంది. కానీ కళ్ళు బయటికి ఓపెన్ చేసినప్పుడు అలాంటి క్వాలిటీ ఎదురుగుండా కనపడినప్పుడు ఇట్స్ కాల్డ్ ప్రొజెక్షన్. లోపల కనపడితే రిఫ్లెక్షన్, బయట కనపడితే ప్రొజెక్షన్. లోపల ఏదైతే కనపడుతుందో అదే విషయం బయట కనపడితే ప్రొజెక్షన్ అవుతుంది. అది సేమ్ గా కనిపించవచ్చు, లేదా ఆపోజిట్ గా కనిపించవచ్చు. మన స్వీకరించడం ఆపోజిట్ గా కనిపిస్తుంది అంటే మన లోపల యాక్చువల్గా ఎలా ఉంది అని ఆలోచించాలి. అంటే ఇక్కడ నాకు ఆపోజిట్ గా నేను అనుకున్నది ఒకటి, కానీ అక్కడ ఇంకోటి జరుగుతుంది అంటే లోపల మాత్రం నాకు కరెక్ట్ గానే జరుగుతుంది, బయట కనపడడం మాత్రం ఇంకోలా కనపడుతుంది. సో నేను తీసుకునేటప్పుడు ఇంకో డిఫరెంట్ గా తీసుకుంటున్నాను అన్న విషయం మనం ఆలోచించాలి. అందులో మనల్ని మనం అర్థం చేసుకోవడంలో ఎటు మిస్టేక్ అవ్వకుండా. అంటే మనకి ఇందులో పాజిటివ్ ఏంటి అంటే మనకి మనలో ఉన్న క్వాలిటీస్ ఇంకో వెరైటీలో, ఇంకొక స్టైల్లో కూడా మనకు అర్థమవుతుంది. ఇంకో కోణం నుంచి, పర్స్పెక్టివ్ నుంచి మనకు అర్థమవుతుంది. సో వీఆర్ లోపల మనకి ఇటు తిరిగినప్పుడు మనం మనల్ని మనం ఒకలాగా చూసుకుంటున్నాము, ఇలా తిరిగినప్పుడు మనల్ని మనం ఇంకోలాగా చూసుకుంటున్నాం. సో మనలో ఉన్న రెండు ఫేజెస్ మనకు కనబడుతుంది. ఓకే, సో దో అది నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, ఎలా సిమిలర్ గా ఉండొచ్చు, ఆపోజిట్ గా ఉండొచ్చు, ఓకే ఎలా అయినా ఉండొచ్చు. అంటే ఇప్పుడు నేను నా లోపల మొత్తం దైవత్వం ఉందనుకోండి, నేను ఎదుగున అందరు రాక్షసునే చూస్తాను. అంటే ఆపోజిట్ పోలారిటీ. ఓకే, సో అందులో ఉన్నవన్నీ కూడా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నప్పుడు మనల్ని మనం గౌరవించుకోవాలి. చాలా మంది మనల్ని మనం గౌరవించుకోవడం దాన్ని ఈగోతో కంపేర్ చేస్తారు. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఈగో లాగా ప్రజెంట్ అవుతుంది. నేను చెప్పాను కదా వినాలి, నేను ఇంతే, నేను చెప్పకపోతే ఇలా వినకపోతే నేను వినను అంటారు. అంటే వాళ్ళ మాట మీద వాళ్ళకున్న గౌరవం, వాళ్ళు తీసుకున్న నిర్ణయాల మీద వాళ్ళ గౌరవం ఉంది. అది చాలా షూర్గా, చాలా క్లారిటీతో వాళ్ళు చెప్తూ ఉంటారు. అది ప్రజెంటేషన్ ఎప్పుడు కూడా ఈగోయిస్టిక్ గా కనపడుతుంది, కానీ యాక్చువల్లీ దాన్ని చూస్తే ఇట్స్ అ పాజిటివ్ సైన్. పాజిటివ్ సైన్ అన్నమాట. లోపల సెల్ఫ్ రెస్పెక్ట్ కి వెళ్తుంది. మన బౌండరీస్ ని మనం గౌరవించుకుంటున్నాం. మనల్ని, మన ఐడియాస్ ని, మన ఆలోచనని, మన బౌండరీస్ ని, మన సిస్టమ్ ని
మనం పూర్తిగా గౌరవిస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఇస్ రైట్ యూజ్ ఆఫ్ పవర్. మనలో ఉన్న పవర్ని, ప్రతి ఒక్కరిలో ఒక పవర్ ఉంటుంది, అది ఏదైనా కావచ్చు. కమ్యూనికేషన్ ఇస్ ఆల్సో పవర్, పొజిషన్ ఇస్ ఆల్సో పవర్, ప్రెసెన్స్ ఇస్ ఆల్సో పవర్. కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి, అక్కడ మనం ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. మనం ఉండడమే ఒక పెద్ద బిగ్గెస్ట్ క్వాలిటీ అన్నమాట. వాళ్ళు లేకపోతే అక్కడ ఆ పని కాదు. వాళ్ళు చూడడం అంటే నేను ఉంటే పని అవుతుంది, లేకపోతే పని కావట్లేదు అని అనుకున్నా, అది వాళ్ళ డిపెండెన్సీ అంటారు, మనం ఆలోచించే విధానాన్ని బట్టి. దో అది పాజిటివ్ ఆస్పెక్ట్, అది కొంచెం డిపెండెన్సీ అన్న ఫీలింగ్ వచ్చినా, వి ఆల్ ఆర్ డిపెండెంట్ టు ఈచ్ అదర్. ఇంటర్ డిపెండెన్సీ అనేది ప్రతి మనుషుల్లో కంపల్సరీ ఉంటుంది. నేచర్కి మనకి ఎప్పుడు ఇంటర్ డిపెండెన్సీ ఉంది. వర్షాలు పడతారు, కూరగాయలు పడతారు, సో మనం కూడా నేచర్కి డిపెండ్ అయి ఉన్నాం. కూరగాయలు ఆడ పండించకపోతే మిగతా మనుషులు తినరు, సో ఇంటర్ డిపెండెన్సీ అనేది కూడా మనకు ఉంటుంది. సో ఇట్ ఈస్ ఓకే. సో రైట్ యూజ్ ఆఫ్ పవర్, మనలో ఉన్న ఆ టాలెంట్, స్కిల్ ఏదైతే ఉందో దాన్ని చక్కటి విధానంగా దాన్ని ఉపయోగించడం. దట్ ఈస్ హౌ రైట్ యూజ్ ఆఫ్ పవర్. దాన్ని రాంగ్గా వాడుకోవడం. నేను ఏది మాట్లాడినా జనాలు వింటారు అని అనుకున్నప్పుడు నేను నా మాట మీద నాకు ఫుల్ కంట్రోల్ కాదు, దాన్ని మొత్తం పాలిషింగ్ మనం చేయాలి. సో పవర్ ఇస్ పాజిటివ్, బట్ హౌ ఐ ప్రెజెంట్ ఇట్ అండ్ హౌ ఐ మేక్ ఇట్ ఈస్ ద ఇంటెన్షన్. నా ఇంటెన్షన్ లో ఎంత ప్యూరిటీ ఉంది అన్నది పాయింట్. సో పాజిటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ డార్క్నెస్ లో దో పవర్ అనేది ఒక పెద్ద కాదు, ఒక పొజిషనింగ్ లాగా, ఈగోయిస్టిక్ థింగ్ లాగా కనపడ్డా, పవర్ ఇస్ గుడ్. వాట్ పవర్ యూ హ్యావ్, మన దగ్గర ఏ పవర్ ఉంది దాన్ని ఎలా మనము వాడుతున్నాం. నెక్స్ట్ రిబెలియస్. కొంతమంది చూస్తాం చాలా రిబెలియస్ గా ఉంటారు. రిబెలియస్ గా ఉన్న వాళ్ళు ఎవరి మాటలు వినరు, వాళ్ళని ఎప్పుడు జనాలు తిట్టుకుంటూనే ఉంటారు, వాళ్ళని ఎప్పుడు తోసేసే పెడతారు. ఇండిపెండెంట్ మైండ్. ఎవరన్నా ఇండిపెండెంట్ గా ఆలోచిస్తున్నారంటే చాలా మందికి నచ్చదు, ఎందుకంటే ఇట్స్ రెబెలియస్ క్వాలిటీ. ఇలా ఎందుకు ఉండాలి, అలా ఎందుకు లేరు అని అడుగుతారు. ప్రతిదీ అడగడం, ఇలా ఎందుకు చేయకూడదు, ఇలా చేస్తే ఏమవుతుంది అని. దాన్ని మనం పొగరులా కనబడుతుంది, అహంకారం లాగా. వీళ్ళకి అన్ని తెలుసు అని పొగరు అనుకుంటున్నారు, వీళ్ళ కింద అందరు జనాలు ఉండాలి, వీళ్ళు రూల్ చేయాలనుకుంటున్నారు. ఇవన్నీ కూడా పాయింట్స్ పెడతారు. బట్ నో, ఇట్ ఈస్ నాట్. ఇట్స్ ఎ క్వాలిటీ ఆఫ్ ఎ ఇండిపెండెంట్ పర్సన్. ఒక మనిషి స్వతహాగా గ్రో అయ్యే కెపాసిటీ ఉన్నప్పుడు ఏ గ్రూప్ లో కూడా వాళ్ళు ఇవ్వలేరు. ఏది చేసినా ఇలా చేయొచ్చు కదా, ఇలా చేయొచ్చు కదా అని ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. ఎందుకంటే మైండ్ లో వాళ్ళ ఇండివిజువల్ వే ఆఫ్ థింకింగ్ ఎక్కువ ఉంటుంది. ప్రతి ఒక ఉద్యమం, ఒక కొత్త విషయం ప్రపంచంలోకి రావాలి అంటే ఒక రెవల్యూషనరీస్ రెబెలియస్ గా ఆలోచిస్తూనే జరుగుతుంది. అప్పుడు ఆయన కంట్రోల్లో ఉండాలని చూస్తున్నారు, వాళ్ళ కంట్రోల్లో ఉండాలనుకుంటున్నారు, ప్రపంచం అంతా వాళ్ళ కంట్రోల్లో ఉండాలనుకుంటున్నారు, అందుకే ఇలా బిహేవ్ చేస్తున్నారు, అందరినీ కంట్రోల్ పెట్టుకొని చేస్తున్నారు, ఒక యూనియన్ తయారు చేస్తున్నారు అని ఆలోచించడం కరెక్ట్. ఏ విషయం అయినా మనం తీసుకునే విధానాన్ని బట్టే దాని యొక్క అసలు గుణం ఏంటి అనేది మనకు అర్థం. ఆ ప్రెజెంటేషన్ ఎలా ఉన్నా మనం తీసుకునే విధానాన్ని బట్టి దాని యాక్చువల్ అథెంటిక్ నేచర్ ఏంటి, ఆ ప్రెజెంటేషన్ లో ఉన్న అథెంటిక్ నేచర్ ఏంటి అనేది మనకు. నెక్స్ట్ ఇస్, ఇప్పుడు ఈ డార్క్నెస్ అనేది, ఇప్పుడు మనం పాజిటివ్ ఆస్పెక్ట్స్ చూసాము, నెగిటివ్ ఆస్పెక్ట్స్ చూసాము, రెండు చూసాము, రైట్. ఇప్పుడు డార్క్నెస్ అనేది, చీకటి అనేది మన ఎవల్యూషన్ ప్రాసెస్ లో మనకి ఎలా హెల్ప్ చేస్తుంది. ఫస్ట్ ఇస్, మనలో ఉన్న అథెంటిక్ అంటే నిజాయితీగా మనలో ఉన్న ఒక నిజాయితీ అనే తత్వాన్ని, మన ట్రూత్ నేచర్ ఏదైతే ఉందో ఆ తత్వాన్ని నిద్రలేదు. చీకటి అనేది ఎప్పుడు కూడా తత్వాన్ని నిద్రలేదు. ఇప్పుడు మన గర్భంలో కూడా మొత్తం చీకటిలో ఉంటుంది, తల్లి గర్భంలో కూడా మన చీకటిలోనే ఉంటుంది. కానీ తల్లి యొక్క తత్వం ఏదైతే ఉందో అది మొత్తం, తల్లిదండ్రుల తత్వాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బిడ్డ రూపంలో ఆకారం చూపుతుంది. సో ఇట్ అవేకెన్స్ ద ట్రూ నేచర్. డార్క్నెస్ మన ఎవల్యూషన్ ప్రాసెస్ లో ఏం చేస్తుంది అంటే, ఆ చీకటి అనేది మనలో ఉన్న నిజాయితీని బయటకు తీస్తుంది. నెక్స్ట్ ఫియర్లెస్నెస్. మనిషికి అన్ని విషయాల మీద ఎంతో ధైర్యం వస్తుంది. చీకట్లో నడిచి ఇంకా చీకటి అంటే భయం ఏముంటుంది, భయం ఉంటుంది. సో యూ బికమ్ ఫియర్లెస్. ఓకే, దట్స్ అ పాజిటివ్. అండ్ నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. ఒక విషయం నుంచి ఒక ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకు వెళ్ళడానికి మనిషికి ఎటు వెనక్కి తిరగడు. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ ఏంటి, చావు పుట్టుక రెండు ఒకటే. పుట్టినప్పుడు మనం బయట ప్రపంచంలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొని ఒక అవతారం ఎక్కడానికి మనం వెళ్తున్నాము.
చనిపోయిన తర్వాత ఇంకొక అవతారంలోంచి మన లోపలికి మనం వెళ్తున్నాం. భూమి కూడా తల్లి, భూమాతనే, మనల్ని కన్న తల్లి కూడా తల్లి. గర్భంలో ఉన్న అదే భూమాత క్వాలిటీస్, భూమిలో మనం వెళ్ళిన సమాధి అయినా అదే క్వాలిటీస్. ఒక గర్భం నుంచి ఇంకో గర్భంలోకి వెళ్తున్నాం. అది ఆత్మ గర్భము, ఇది శరీర గర్భం. ఓకే, సో ఈ ఎక్స్పీరియన్స్, ఈ అనుభవం అనేది మనకు ఆ చీకట్లోనే అర్థమవుతుంది. క్రియేటివిటీ ఈస్ క్రియేటెడ్ బిహైండ్ ద వాల్స్ ఆఫ్ డార్క్నెస్. సో చీకటి వెనకాలే మన క్రియేషన్ అనేది కూడా మనకు స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ సైలెన్స్, ఒక అద్భుతమైన నిశ్శబ్దం చీకటిలో చూస్తుంది. గ్యాప్ వస్తుంది, రెండు పదాలకి మధ్యలో ఒక గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ లో చాలా జరిగిపోతుంది. పగలు సూర్య ఉదయం అయింది, మొత్తం సూర్యోదయం అంతా కంప్లీట్ అయింది. సూర్యుడు అస్తమించేశాడు, దాని తర్వాత కూడా అస్తమించిన తర్వాత కూడా ఇంకా కొద్దిగా వెలుగు ఉంది, కానీ అది చీకటి కాదు, అలానే అది పగలు కాదు, సంధ్యా సమయం. దట్ ఈస్ ద టైం. చీకటి తొలగిపోతున్నప్పుడు వెలుగు ఉదయించే ముందు మధ్యలో ఒక టైం ఉంటుంది. ఓకే, ఈ రెండు టైంలోనే అసలైన ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ అది. ఒక వెలుగు చీకటి వైపు, ఒక చీకటి వెలుగు వైపు వచ్చే ట్రాన్స్ఫర్మేషన్ టైం అండ్ స్పేస్ అన్నది. సో ఆ స్పేస్ లో ఆ సైలెన్స్, ఆ నిశ్శబ్దం ఏదైతే ఉందో అది ఇట్ ఇస్ టువర్డ్స్ అవేకింగ్. ఆ నిశ్శబ్దం చాలా మంచిది. మనం ఎంత సైలెంట్ గా ఉంటామో, మనం ఎంత బాహ్య మౌనాన్ని మనం గమనిస్తామో, మన లోపల ఉన్న నాయిస్ ఏంటి అన్నది మనకు అర్థమవుతుంది. ఇమీడియట్ గా మన లోపల ఉన్న నాయిస్ చాలా భయంకరంగా అనిపించవచ్చు, చాలా ఘోరంగా అనిపించవచ్చు, మన మీద మనకే అసహ్యం వచ్చేలా అనిపించవచ్చు. ఏంటి లోపల ఇంత గోల్ ఉందా అని అనిపించవచ్చు. ఏదన్నా జరగవచ్చు. ఏంటి ఇంతమంది బోర్ కొడుతుంది అనొచ్చు, ఫ్రస్ట్రేషన్ రావచ్చు, ఇరిటేషన్ రావచ్చు. సైలెన్స్ గా ఉన్నామంటేనే ఇవన్నీ వస్తాయి. కానీ నా లోపల ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయా? పిన్ డ్రాప్ సైలెన్స్ అని బయట నుంచి సౌండ్స్ అన్ని కట్ చేస్తే లోపల సౌండ్స్ నాకు అర్థమైంది. సో ఎప్పుడైతే లోపల సౌండ్స్ అర్థమవుతున్నాయో అప్పుడు మన ఎవల్యూషన్ ప్రాసెస్ లో మనం ఎక్కడున్నామో అన్న సంగతి కూడా మనం అర్థం. సో చీకటి అనేది ఒక విధంగా మనం తీసుకునే విధానాన్ని బట్టి కూడా లోపల ఏం జరుగుతుంది దానికి దారితీస్తుంది. నెక్స్ట్ ఎసెన్స్ ఆఫ్ ఫిలాసఫీ. మన ఈ వేదాంతం అనేది ఏదైతే ఉందో మన లేయర్స్ లో, మన సైకలాజికల్ గా మన ఎన్ని లేయర్స్ ఉన్నాయో, మైండ్ ఎన్ని లేయర్స్ లో, ఎన్ని విధాల్లో, ఎన్ని కోణాల నుంచి ఆలోచిస్తుందో, ఏ కోణం నుంచి ఆ ఎసెన్స్ అనేది రావాలో అది బయటకు వస్తుంది. ఈ నిశ్శబ్దం నుంచే బయటకు వస్తుంది. ఓకే, సో చీకటి అనేది అది ఒక నిశ్శబ్దం కావచ్చు, ఒక ఇమోషన్ కావచ్చు, ఒక ఆలోచన కావచ్చు, ఒక ప్రెజెంటేషన్ కావచ్చు, ఒక ఎక్స్ప్రెషన్ కావచ్చు. చీకటి అనేది ఎలానో ఉండొచ్చు, మనం తీసుకునే విధానాన్ని ఉంటుంది, మన ఆలోచనలోనే ఉంటుంది. చీకటి వెలుగు అనేది మన ఆలోచనలో ఉంటుంది, మన తత్వంలో ఉంటుంది, మనం ఎక్స్ప్రెస్ చేసే ప్రెజెంటేషన్లో ఉంటుంది. చీకటి మామూలు ఇప్పుడు మనం బయట రోడ్డు మీద వెళ్తున్నాము, కరెంట్ ఉంది, బాగానే వెళ్తున్నాము, సడన్ గా కరెంట్ ఆఫ్ అయిపోయింది. చీకటి పుట్టగా నాకు కరెంట్ ఆఫ్ అయిపోయింది, చీకటి అయిపోయింది, ఆల్రెడీ చీకటిగానే ఉంది, లైట్ వేసింది కాబట్టి నాకు తెలియదు. లైట్ ఆఫ్ అయిపోయింది, చీకటికి ఏం కాదు, అది మామూలుగానే ఉంది. కానీ మనలో ఎన్నో ఆలోచనలు మొదలయ్యాయి. ఓకే, ఎవ్రీథింగ్ ఈస్ ద వే యూ పర్సీవ్. ఒక విషయాన్ని మనం ఎలా స్వీకరిస్తున్నామో అన్న దాన్ని బట్టే మన విషయాలన్నీ మనకి, ఒక విషయం అనేది మనకు అర్థమవుతుంది. ఎలా పర్సీవ్ చేస్తాం, ఒక విషయాన్ని మనం ఎలా ఆలోచిస్తాము, ఎలా స్వీకరిస్తాము, మనలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో, మన తత్వానికి సంబంధించిన ఎలాంటి ఆలోచనలు, ఎలాంటి భావాలు ఉన్నాయో వాటి ద్వారానే అవి ఎలా ఉన్నాయో అలాగే మనము స్వీకరిస్తాం. అది సిమిలర్ గా ఉండొచ్చు, ఆపోజిట్ గా ఉండొచ్చు, మన ప్రొజెక్షన్ ఎలానో ఉండొచ్చు, మన ప్రజెంటేషన్ ఎలానో ఉండొచ్చు. రూట్ అనేది ఉంటుంది. పాజిటివ్ సైడ్స్ ఎప్పుడు కూడా మనం మిస్ కాకూడదు. ఎంత చీకటి వచ్చినా, ఏం జరిగొచ్చినా దానిలో మనం పాజిటివ్ సైడ్ అన్నట్టు చూసుకుంటూ ఆ పాజిటివ్ సైడ్ ని మెయింటైన్ చేస్తూ మనం వెళ్ళాలి. ఎప్పుడైనా కానీ మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు అందరూ ఇంట్లోనే ఉండాలి, లాక్డౌన్ పీరియడ్, అందరం ఇంట్లోనే ఉంటుంది. కానీ ఇంట్లో ఉన్నప్పుడు ఈ పీరియడ్ మళ్ళీ వెళ్ళిపోతుంది కూడా. లాక్డౌన్ లైఫ్ లాంగ్ ఉండదు, జీవితకాలం కాదు, ఒక స్టేజ్ వరకు ఉంటుంది. ఒక స్టేజ్ తర్వాత అది క్లియర్ అయిపోతుంది. క్లియర్ అయిపోయినా ఈ స్టేజ్ లో మనం ఈ లాక్డౌన్ పీరియడ్ లో ఎలాంటి మన గురించి మనం ఒక అద్భుతమైన క్రియేషన్ ఏదైతే చేసుకున్నామో, ఈ సమయం మనం అద్భుతమైన క్రియేటివిటీ కోసం మనం వాడుకోవాలి.
ఓకే, వాడుకున్న తర్వాత లాక్డౌన్ అయిపోయింది కదా, ఇంకా అది అవసరం లేదని కట్ చేయకూడదు. వీ హ్యావ్ టు డెవలప్ ఇట్ ఈవెన్ మోర్. ఇంకా దాన్ని ఇంకా మన అప్లికేషన్లోనే ఉంచుతూ మనం వెళ్తే అప్పుడు చీకటి సమయంలో మనం ఏదైతే నేర్చుకున్నామో అది కరెక్ట్గా మన కంఠస్థగా నేర్చుకున్నామో అని అర్థం. దాన్ని నేర్చుకున్నాము అంటారు, దాన్నే నేర్చుకోవడం, దాన్నే అవేకనింగ్ అంటారు. ఓకే, దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ పాజిటివిటీ ఇన్ డార్క్నెస్. చీకట్లో కూడా చీకటి అనేది చీకటే, వెలుగు అనేది వెలుగే. మనం ఎలా ఉన్నాము అన్నది ఒక పర్సెప్షన్ ఇక్కడ నుంచి మనకు కనబడుతుంది. మనలో తెలియని విషయాలు ఎన్ని ఉన్నాయని మనకి ఇక్కడ నుంచి కనబడుతుంది, తెలిసిన విషయాలు ఎక్కడ ఉన్నాయని లైట్ ఎందుకు. ఓకే, సో తెలిసిన విషయాల గురించి ఎప్పుడు లైట్ వెనకే పరిగెడుతూ ఉంటారు చాలా మంది. మనకు ఆల్రెడీ మన గురించి మనకు అన్ని తెలుసు, తెలిసిన తర్వాత ఇంకా తెలిసిన దారిలోనే ఇంకా ఎన్ని వెళ్తాము. ఈ దారిలో నా గురించి నాకు ఇంకా తెలియదు, సో ఆ దారిలో నేను వెళ్తాను, ఆ దారిని నేను ఒకసారి చూస్తాను. చూసి దాన్ని నేను కలిపితే అప్పుడు ఆ దారిలో ఇంక చీకటి అనేది ఉండదు, రెండు ఒకటే, అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా ఒకటి, రెండిట్లో తేడా అనేది ఉండదు. సో ఫ్రెండ్స్, ఇది చిన్న టాపిక్ ఈరోజు, పాజిటివ్ సైడ్ ఆఫ్ డార్క్నెస్ అన్నది. ఈ విషయం మీద, ఈ టాపిక్ మీద మీకు ఏం డౌట్స్ ఉన్నా, ఎలాంటి డౌట్స్ ఉన్నా ప్లీజ్ మీరు ఒక కమెంట్ బాక్స్లో మీ కమెంట్ డ్రాప్ చేయొచ్చు. ఫర్దర్ దాని గురించి నేను మన టాక్స్లో నేను క్రియేట్ చేస్తాను, నెక్స్ట్ మన టాక్స్ క్రియేట్ చేయడం కానీ, ఒకవేళ లేదు అక్కడే ఎక్స్ప్లెయిన్ చేయడం అయిపోతుంది అంటే కమెంట్ బాక్స్లో నేను రెస్పాండ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఒక 10 నిమిషాలు జస్ట్ లెట్ us ఆల్ క్లోజ్ అవర్ ఐస్. అందరం చక్కగా కళ్ళు మూసుకొని ఆ శ్వాసని మాత్రమే గమనించాలి. ఒక 10 నిమిషాలు మాత్రమే. Just for 10 minutes, let us all close our eyes and completely focus on the sound of our breath. మన ధ్యాస అంతా ఇప్పుడు ఆ శ్వాస శబ్దం పైన ఉండాలి. కేవలం ఆ శ్వాస శబ్దం పైనే నిర్వహిస్తాం. ఇంకా ఏ ఆలోచనలు అవసరం లేదు, ఏది అవసరం లేదు. జస్ట్ ఫోకస్ ఆన్ ద సౌండ్ ఆఫ్ యువర్ బ్రెత్. ప్రపంచంలోకెల్లా అద్భుతమైన సౌండ్ ఏదైతే ఉందో అది మన శ్వాస యొక్క శబ్దం. మన గుండె చప్పుడు, మన శ్వాస శబ్దం, ఈ రెండే అద్భుతమైన సౌండ్స్. వాటిని మనం గమనించాలి, వాటికి సాక్షిగా మనం గమనించాలి పూర్తిగా. వాటిలో ఆ రెండు సౌండ్స్లో మనం లీనమైపోవాలి. మన గురించి, మనం అంటే ఏంటి అన్న సత్యాన్ని చూపగలిగే కెపాసిటీ ఈ శ్వాసకు మాత్రమే ఉంది. అటువంటి అద్భుతమైన శ్వాస యొక్క శబ్దాన్ని, ఆ శబ్దం ద్వారా శ్వాసలోకి మనం లీనమవ్వడం అనేది చేస్తూ ఉండాలి. మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. ఇఫ్ నాట్ నౌ దెన్ వెన్, ఇట్ ఈస్ నౌ. ఈ క్షణమే, ఈ మూమెంటే మనకు అది ఇంపార్టెంట్. జస్ట్ ఫోకసింగ్ కంప్లీట్లీ ఆన్ ద సౌండ్ ఆఫ్ యువర్ బ్రెత్. నథింగ్ ఎల్స్ ఇస్ ఇంపార్టెంట్. ఏ విషయం కూడా ఇప్పుడు ఇంపార్టెంట్ కాదు, ఏ విషయం కూడా ముఖ్యమైనది కాదు. ఈ మూమెంట్లో ఓన్లీ మనకు కావాల్సిందంటే ఆ శ్వాస యొక్క శబ్దంలో మనం లీనమవ్వాలి. అంతకు మించి వేరే ఏ దాని మీద మనకు ధ్యాస ఉండదు, ఏ విషయం పట్ల కూడా మనకు ధ్యాస ఉండదు. ఇంకొక 7 minutes ఫ్రెండ్స్, ఇంకొక 7 నిమిషాలు.
ఇంకొక 5 నిమిషాలు ఫ్రెండ్స్. ఇంకొక 5 నిమిషాలు మాత్రమే. కేవలం ఈ శ్వాస శబ్దంపైనే మీ ధ్యాస. ఈ శ్వాస శబ్దాన్ని మీరు ఎన్నోసార్లు వింటారు. ఆ శబ్దం మీ మెమరీలో ఆల్రెడీ ఉంది. టు జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ కనెక్ట్ టు దట్ మెమరీ. ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకుని మీరు కేవలం ఆ మెమరీకి, ఆ శ్వాస యొక్క శబ్దం ఏ మెమరీలో అయితే ఉందో ఆ మెమరీకి మీరు కనెక్ట్ అవ్వాలి. వాట్ మీరు దేనిపైన ధ్యాస ఉంచారో అది కూడా మీరు మీ పైన ధ్యాస ఉంచుతుంది. మీరు శ్వాస మీద, శబ్దం మీద ధ్యాస ఉంచితే అది కూడా మీ పైన ధ్యాస ఉంచుతుంది. జస్ట్ బీ అవేర్ ఆఫ్ ద సౌండ్ ఆఫ్ ద బ్రెత్ ఇన్ యూ. తల పై భాగం నుంచి అరికాల వరకు మీరు ఆ శ్వాస శబ్దం పైనే గమనిస్తున్నప్పుడు ఆ శరీరం అంతా తరంగాలుగా ప్రాణశక్తి ఎలా అయితే ఫ్లో అవుతుందో దాన్ని గమనించండి. ఆ ప్రాణశక్తి కూడా మీ శరీరంలో ఉన్న ప్రతి ఒక్క అణువుని గమనిస్తుంది. ఇంకొక 3 నిమిషాలు ఫ్రెండ్స్. Just 3 minutes more. Just be with the breath. Let the breath flow all of your body, from top of your head till the bottom of your feet. Let every part of your body vibrate with the divine energy of breath, of life. ఈ శ్వాస పీల్చి వదిలిన ప్రతిసారి తల పై భాగం నుంచి అరికాల వరకు ఆ ప్రాణశక్తి మీ అణువులో వ్యాపిస్తున్నట్టు, ప్రవహిస్తున్నట్టు గమనించండి. శ్వాసలో పూర్తిగా లీనమవ్వండి. జస్ట్ ఒక 2 నిమిషాలు ఫ్రెండ్స్. We all are divine architects. మనమందరం ఒక అద్భుతమైన ఆర్కిటెక్ట్స్. మన జీవితాన్ని, మన తత్వాన్ని ఎంత అద్భుతంగా మనం క్రియేట్ చేసుకోగలగలో, మన స్ట్రక్చర్ని ఎంత పర్ఫెక్ట్గా చేయగలిగే కెపాసిటీ మనకు కంప్లీట్గా ఉంది. సో లెట్ us live the power of an architect within ourselves. ఆఖరి ఒకే ఒక్క ఫ్రెండ్స్. కేవలం ఆ శ్వాస శబ్దం పైనే మీ ధ్యాస. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీర్ఘ శ్వాస లోపల నుంచి పీల్చుకొని నెమ్మదిగా ఉంటుంది. అండ్ వదులుతున్న ప్రతిసారి మీ శరీరంలో ఉన్న ప్రతి ఒక్క భాగంపై ధ్యాస నుంచి నెమ్మదిగా, చాలా నెమ్మదిగా కలుగుతూ. You can slowly take a deep breath and exhale. As you exhale, you can just get back all your attention to every part of your body, and you can, once you feel ready, you can slowly open your eyes.
ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ బ్యూటిఫుల్. చాలా అద్భుతంగా నమ్మి 17వ రోజు కూడా మనం సక్సెస్ఫుల్గా చేసుకున్నాం, కంప్లీట్ చేసాం. సో రేపు ఇంకో కొత్త టాపిక్తో 18వ రోజు మళ్ళీ మనం సేమ్ 9 గంటలకి మళ్ళీ కలుద్దాం. అండ్ వన్ మోర్ ఇన్ఫర్మేషన్, సోల్ డిజైనర్స్ ప్రోగ్రామ్ అనేది ఈ 20th నుంచి ఇంగ్లీష్లో 20 days క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి, జూమ్లో స్టార్ట్ అవుతున్నాయి. ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉంటే ఈ 17th ఏప్రిల్లోగా యూ కెన్ గివ్ ద కన్ఫర్మేషన్. ఓకే, ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది, తెలుగులో ఉండదు. సో తెలుగులో ఉన్న వాళ్ళకి వేరే టైంలో ఆల్రెడీ గ్రూప్ రెడీ అయ్యింది, వీఆర్ స్టార్టింగ్. సో దిస్ విల్ బీ ఇన్ ఇంగ్లీష్. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండ్ గుడ్ నైట్. సీ యూ టుమారో at 9 o'clock sharp. Thank you.